Fine. అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ నాగేశ్వర నాయక్ గారిని అభినందిస్తూ సార్ గారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. అయితే సారు ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు అనేక మందికి విద్యాదానం చేస్తూ వారిని ఉన్నత విద్యా అవకాశాలు కల్పిస్తూ వాళ్ళ భవిష్యత్తు బాటలు వేస్తున్నటువంటి గొప్ప మేధావి సారు మా ప్రాంతమే కాబట్టి సారు కూడా దానిలో కూడా మేము సంతోషిస్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఆయనకి వీలైతే ఎన్నున్న అవార్డులు ఉన్నాయో ఆ అవార్డులకు అన్నిటికీ సార్ కూడా అర్హుడు. అటువంటి అవార్డులు ఆయనకి ఎంతో స్థాయి కావాలా. అదేవిధంగా ప్రభుత్వాల పెద్ద స్థాయిలో కూడా పదవుల్లో కూడా ఆయన నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని ఐసాగా డిమాండ్ చేస్తూ తెలియజేస్తాం. అపర బాధ్యతలు సార్. ఈ ప్రెమిసెస్లో మేము గత 18 సంవత్సరాలుగా విద్యార్థులకు మేము మెడికల్ సర్వీసెస్ ఇతర సర్వీసెస్లో పర్సనల్ టెక్నికల్ యాక్సెస్ ఎన్నో ఈ మేనేజ్మెంట్ వారి సహకారంతో పిల్లలకు అందిస్తూ వస్తున్నాము. అయితే అన్నీ చాలాసార్లు అనిపించింది, ఏమి ఇలా ఉంది ఇక్కడ, ఎవరు పట్టించుకోవడం లేదా ఇది అని. సార్ వచ్చింది ఎంతో కాలం కూడా కాలేదు. వచ్చిన వెంటనే మొత్తం రూట్ లెవెల్లో ఇక్కడ ఆకర్షణ ఉండేది కాదు. ఈ పిల్లలు ఇక్కడ చేరడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. దూరం వేరే కాలేజెస్కి, ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళడానికి ఇష్టపడేవారు. కానీ ఇక్కడ ఏం వసతి దీన్ని చూసి ఇది కాదు. ఇది ఒక్కసారి దాని నిరంతరం కృషి గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర, కలెక్టర్ దగ్గర, మినిస్టర్ దగ్గర తన పలుకుబడినంత ఉపయోగించి తన ప్రతిభను, అపూర్వమైన ప్రతిభ, తర్వాత ఎంతోమంది విద్యార్థులను పై స్థాయికి తీసుకొచ్చి ఇదో చూడండి సార్, మా స్థాయిలో విద్యార్థులు ఈ విధంగా అభివృద్ధి చెందుతారని ప్రాక్టికల్గా చూపించి వాళ్ళ అభివృద్ధిని చూపించి దీనికి ఎంతో విలువ ఉంది ఇన్స్టిట్యూషన్కి. దీన్ని సహకరించాలని చెప్పి వాళ్ళ ముందు ప్రజెంట్ చేసి అడుక్కోవడం కాదు, డిమాండ్ చేసి వాళ్ళతోనే ఎక్కువ మంది సార్ మీరే చేయాలి, ఇది నేను తప్ప వేరే వాళ్ళు చేయలేరని చెప్పి ఈ బంటలు ఇక్కడ చూసిన నేను కళ్ళారా చూసినాను. ఇంత డెవలప్మెంట్, ఇంత టెక్నాలజీ కొత్త ఏమైనా కానీ ఫస్ట్ ఇన్స్టిట్యూషన్కి ఇవ్వాలి. నడిగుడ్డుంటుంది అయినా కానీ ఎవరు పట్టించుకోలేదు. ఆశ్చర్యం అనిపించింది. దీని వెనుక అపూర్వమైన సార్ యొక్క కృషి, తన మీద కమిట్మెంట్, తర్వాత పరితాపం, ఇది ఎలా డెవలప్ చేయాలి. తనకు అవార్డులు కానీ ఇవి కానీ పూర్తిగా పిలవక ముందే వచ్చి ఆయన మీద వాలిపోతాయి. కానీ వాటి కన్నా ఆయన నిజానికి ఆయన కృషి కనుక ఇప్పుడు ప్రతి రోజు కూడా డెవలప్మెంట్, ప్రతి పిల్లలు కూడా మాకు ఇవ్వండి సార్, మాకు ఇవ్వండి అంటే దాని వెనక ఈ వెనక ఉండే స్టాఫ్, స్టార్ తర్వాత అడ్మినిస్ట్రేషన్, వీళ్ళ నిరంతర కృషి, వీళ్ళతో మేము కలిసి పనిచేయడం. తర్వాత విద్యార్థుల క్షేమం కోసం రామకృష్ణ సేవా సమితి, రామకృష్ణ ఆశ్రమం తరఫున చేయడానికి కూడా మాకు ఎంతో ఉత్సాహం ఉంది. ప్రతిసారి మాకు ఇక్కడ అవకాశాలు ఇచ్చారు. తర్వాత మాకు పిల్లలకి వారి బాగోగుల గురించి మాకు షేర్ ఇచ్చారు. మేము సార్కు బహుదా కృతజ్ఞతలు ఉంటాము. ఎంతో గొప్ప సారు. మన మధ్యలో అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత నేషనల్ లెవెల్లో మనం చూస్తాము. ఒక గొప్ప డైరెక్టరేట్ లెవెల్లో సార్ని చూసి మేము గర్వంగా ఫీల్ అవుతాం. సార్ మాకు ఇలా ఫోటో ఇచ్చారు ఈరోజు. తర్వాత ఇంత స్థాయిలో ఉన్నారని చెప్పి మేము ఆశ్చర్యపోయే అంతా ఎంతో దూరంలో లేదు. ఇక్కడ సార్కు, తర్వాత ఈ పాలిటెక్నిక్ కాలేజ్ స్టాఫ్కి, స్టూడెంట్స్కి, తర్వాత ఈ అడ్మినిస్ట్రేషన్కి, దీన్ని వెనుకుండే ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. డాక్టర్ శరత్ చంద్ర గారు రామకృష్ణ విషయం నుంచి, మా బ్రదర్ ఏఎస్ఎఫ్ఐ నుంచి వచ్చిన మా సార్ గారు, నాగరాజు గారు అండ్ టీమ్. సార్ ఇదే విధంగా నేను నాకు శాయశక్తులా కృషి చేసి బడిన వర్గాల విద్యావంతులను నేను డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆ మెరికల్స్ని తీసుకుంటాను నేను ఖచ్చితంగాను. అదేవిధంగా దేశ సేవ కోసం కూడా నేను ప్రతి టైం నేను కృషి చేస్తూ ఉంటాను. ప్లీజ్ యూనియన్స్ మీరు బలవంతం చేయకుండా పిల్లలకి మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకురండి,
నేను సీట్ ఇస్తాను, హాస్టల్ సీట్ ఇస్తాను. మా కమిషనర్ గారు, మా ఆర్జీడీ గారు ఏదైతే మాకు గైడ్ చేశారో అదే ప్రకారంగా నడుచుకుంటాను. అండ్ మీరు నాకు ఈ సన్మానం చేసినందుకు మెనీ థ్యాంక్స్ అండి. మీకు అంత సరదా థ్యాంక్ యూ.